వీడియో సభా సరస్వతికి నమస్కారం. ఇటువంటి గొప్ప సాహిత్య సదస్సులో పాల్గొని నా సంగీత ప్రస్థానానికి సంబంధించి కొన్ని విషయాలు విశేషాలు మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇది ఇక్కడ లాస్ట్ వీక్ నేను డాలస్ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి కార్యక్రమంలోనే పాల్గొనడం జరిగింది. దానికి ముందు విజయవాడలో ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ జరిగినప్పుడు శ్రీ తోటకూర ప్రసాద్ గారు అక్కడికి రావడం, నా ప్రసంగం వినడం, నాది ఉత్త ప్రసంగం కాదు గాన ప్రసంగం వినడం, అది ఆయనకి నచ్చడం, ఇక్కడికి వచ్చిన వెంటనే వారు నాకు కార్యక్రమం ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. వెంటనే ఇమ్మీడియట్ గా ఇంకొక సంగీత ఫలం మీరు నాకు ఈ కార్యక్రమం ఇవ్వడం, ఇది చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. తెనాలి రామకృష్ణలో ఒక సన్నివేశం. తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల వారి రాజ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ ఢిల్లీ వెళ్ళి మారువేషంలో తెల్లవారుజామున మొక్కలు నాటుతూ ఉంటాడండి. అప్పుడు ఢిల్లీ పాదుషా వారు గుర్రం మీద అటు వస్తూ, ఏ ముసలాడా నువ్వు ఇప్పుడు మొక్కలు నాటుతున్నావు అంటే ఇవి పెరిగి పెద్దవయ్యి దీని ఫలాలు నువ్వు అనుభవిద్దామనే నీ ఉద్దేశం అంటాడు. ప్రభు, మన పూర్వీకులు కూడా ఇలాగే అనుకుంటే మనకేం మిగిలేదు అంటాడు. సెహబాష్ అని చెప్పి ఒక వరహాల సంచి విసురుతాడు. ప్రభు, మీరు ఇప్పుడే అన్నారు ఇంకా పెద్ద మొక్కలు పెరిగి పెద్దదైన తర్వాత ఫలం ఇస్తుందా అని. నాకు మొక్క నాటిన టైంలోనే నాకు ఫలితాన్ని ఇచ్చింది అంటాడు. సెహబాష్ అని ఇంకో సంచి విసురుతాడు. సో అంటే అంత వెంటనే ఇటువంటి మంచి పనులు చేస్తే ఇటువంటి ఫలితాలు దక్కుతాయి. ఇలా నాకు 2 సంగీత ఫలాలు అటు డాలస్ లోను ఇటు మీ దగ్గర నాకు దక్కాయని నేను చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అసలు చెప్పాలంటే నేను ఒక సంగీత కళాకారుని మాత్రమే. నేను సాహిత్యవేత్తని కాదు, ఉపన్యాసకుని కాదు. కానీ నాకున్న ఇదేంటంటే భగవంతుడి దయతో నేను రాజేశ్వరరావు గారి దగ్గర ఒక శిష్యుడిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఆయన దగ్గర సంగీతంలో కొన్ని మెలకువలు పర్టికులర్గా కంపోజింగ్లోను గానాల్లోనూ నేర్చుకోవడం నా అదృష్టం. తర్వాత సినీ పరిశ్రమలో కూడా కొన్ని ఫిల్మ్స్లో ఒక 14-15 ఫిల్మ్స్లో నేను పాడడం జరిగింది. మంచి గుర్తింపు కూడా వచ్చింది నాకు నేపథ్య గాయకుడిగా. సో ఇది ఆ అనుభవంతో, ఈ తెలుగు భాష మీద ఉండే మమకారంతో నేను కొన్ని కావ్యపరమైన ఆడియో సీడీల్ని 91 నుంచి జరగడం తటస్థించింది. దీనికి కారణం నాకు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలతోటి ఒక తృప్తి కలగలేదు. అప్పుడు కొంతమంది తోటి ఇలా ఆలోచిస్తుంటే, ఘంటసాల గారు ఎన్ని వేల పాటలు పాడినా మనకి గొప్ప కానుక భగవద్గీత అందించారు. తెలుగులో అంత గొప్ప కావ్యం పోతన గారి భాగవతం. మన తెలుగు ఇళ్లల్లో తరతరాలుగా అమ్మమ్మలకి తాతయ్యలకి చదువు రాని వాళ్ళకి కనీసం 20-30 పద్యాలు వచ్చు. అలవైకుంఠపురంలో సిరికింజప్పడు, ఎవ్వని చెయ్యను చీటుడు అన్ని కూడా కనీసం కొన్నేనా వచ్చి ఉన్నాయి. సో అది గజేంద్ర మోక్షం మీరు చేస్తే బాగుంటుందని ఉత్పల సత్యనారాయణాచార్య గారు లాంటి వారు నాకు సలహా ఇవ్వడం. అప్పుడు 91లో మా గురువు గారు రాజేశ్వరరావు గారు ఆయన సంగీతంలో కొంగర జగ్గయ్య గారు గొప్ప యాక్టర్. అప్పుడు ఆయన వ్యాఖ్యానం ఎవరికి చెప్పలేదు. అంత ఆయన వ్యాఖ్యానంతో గజేంద్ర మోక్ష ఎపిసోడ్లో 27 పద్యాలు సెలెక్ట్ చేసి అది ఆడియోగా రిలీజ్ చేయడం జరిగింది. అంటే చెప్పాలంటే ఇప్పుడు డిజిటైజేషన్ అని మీ అందరూ అంటున్నారు కదా, అంటే నేను 30 సంవత్సరాల క్రితమే ఈ అదృష్టం నాకు దక్కింది, ఈ క్రెడిట్ నాకు దక్కింది అనమాట. అలాగా నేను అంటే కావ్యాలే ఎందుకు చేయవలసి వచ్చింది? మరి అంతవరకు ఎవరు కూడా అసలు ఈ జోలికి రాలే. అసలు ఇటు ఏ సంగీతజ్ఞుడు కూడా అసలు కావ్యం అంటే ఏమిటి, వాళ్ళు ఏదో ఆ పద్యం సర్లే ఏదో చల్లయో చల్లకో అన్న భావంలో వాళ్ళు, అదేమో యూత్కి ఎక్కేది కాదు. అప్పుడు అది తెలుసున్న వాళ్లే ఆనందించేవారు. అప్పుడు ఎలా చెయ్యాలనే
మా ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు రాజేశ్వరరావు గారితో ఆయన నాకు చాలా పుత్రవాత్సల్యంతో చూసేవారు ఆయన నన్ను. మాస్టారు దీన్ని ఎలా చేద్దామంటావు? ముందు నన్ను అడిగారు. ఎలా చేద్దామంటావు? నాకు నేను భయంతో, అతి వినయంతో ఆయనకి ముందు మాట్లాడడానికి భయం. ఆయన మెల్లగా చెప్పా, మాస్టర్ నా మనసులో ఉన్న మాట చెప్పమంటారా? చెప్పు. ఏం లేదండి, ఘంటసాల సాకిలాగా గజల్ టైప్ లో అందంగా, శ్రవణాందంగా ఆయన కంపోజ్ చేశారు. అందుకని నాకు అదొక ప్రేరణగా నాకు అనిపిస్తుంది మాస్టారు. తర్వాత సినిమాల్లో కూడా 'రుక్మిణీ కళ్యాణం', 'కృష్ణ పాండవీయంలో' కొన్ని ఓ 10 పద్యాల వరకు ఉన్నాయి. ఆ కంపోజింగ్ విధానం కూడా నాకు నచ్చింది. కొంచెం అలా వయామీడియాగా ఎక్కువ గమకాలు, ఎక్కువ క్లిష్టమైన సంగతులు లేకుండా అందరూ నేర్చుకుని పాడుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని ఇంత ఉపోద్ఘాత నేను ఇచ్చాను గురువుగారికి. ఇస్తే బాగుందయ్యా అని చెప్పి ఆయన చాలా చక్కగా నాకు చాలా బాగా కంపోజ్ చేయడం. ఆయన మొట్టమొదటే రాజేశ్వరరావు గారు, జగ్గయ్యలాంటి గారు వారి ఇదిలో నేను 'గజేంద్ర మోక్షం' పాడితే అది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ పొందిందండి. సో, ఈ విధంగా ఆహ్, ఆహ్, అందుకని నేను అది ఒక ఫస్ట్ స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత నేను మిగిలినవి చేస్తానని కూడా నేను అనుకోలేదు. కానీ ఎందుకు చేయవలసొచ్చిందంటే తర్వాత రాను ఒకటి చేస్తే రెండో దానికి ఇది ప్రేరణ అయింది 'రుక్మిణీ కళ్యాణానికి'. అది తర్వాత 'ప్రహ్లాద చరిత్ర', ఆ తర్వాత 'వామనావతారం'. ఇలాగా అప్పుడప్పుడు నాకున్న ఫండ్స్ తోటి ఎవరిని అడగకుండా, సో నా శక్తి కొద్దీ భగవంతుడిచ్చిన వరాలు ఇవన్నీను. ఒక మంచి సినీ గాయకుడిగా పేరు ఇచ్చాడు. రాజేశ్వరరావు గారి మహానుభావుడి దగ్గర నేర్చుకునే కొంచెం కాస్తో కూస్తో జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ మంచి సంకల్పం ఇచ్చాడు. సో, కొంచెం దీనికి తగ్గ శక్తినిచ్చాడు ఎంతో కొంత. సో, ఇవన్నీ కూడగట్టుకుని నేను అప్పటినుంచి గత 30 సంవత్సరాలుగా అప్పుడప్పుడు పోతన గారి భాగవతంలోంచి ముఖ్యమైన ఘట్టాలు 4: 'గజేంద్ర మోక్షం', 'రుక్మిణీ కళ్యాణం', 'ప్రహ్లాద చరిత్ర', 'వామనావతారం'. ఈ 4 చేసి తర్వాత నేను కొన్ని టీవీ సీరియల్స్‌కి, ప్రైవేట్ ఆల్బమ్స్‌కి ఇవన్నీ మ్యూజిక్ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత 2016లో 'మను చరిత్ర' అది చేసేటప్పటికి చాలా మంది స్పాన్సరర్స్ ముందుకొచ్చారు. చాలా మంచి కార్యక్రమం, మంచి పద్ధతని. అది చేయడం జరిగిందండి. అది విని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నా చేత మండల్ బుద్ధ ప్రసాద్ గారు, రాజమౌళి గారు, విజయభాస్కర్ గారు, అలా కొన్ని తదితర పెద్దలు చాలా మంది వారు నా చేత శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద చేయించడం నా అదృష్టం. సో, ఇక్కడ ఎందుకింత అంటే మరి అంత గొప్ప తెలుగు మరి ఈ రోజున మృగ్యమైపోయి అది ఫేడింగ్ అవుట్ స్టేజ్‌లో ఉందని మన ప్రపంచ రికార్డ్స్ చెప్తున్నాయి. మరి 11, 12 కోట్ల తెలుగువారు ఉండగా అది అలా ఫేడింగ్ అవుట్ స్టేజ్‌లో ఉండడం ఏమిటి? మనలాంటి వాళ్ళం చాలా ఆనందిస్తాం, చేస్తాం. కానీ యువతరానికి దీని మనస్సులో ఎక్కించడం ఎలాగా? సో, ఇటువంటి కావ్యాలను కనుక మంచి సంగీత భరితంగా మనం కనుక ఇప్పుడు పద్యాలు ఇప్పుడు వారు శ్రీనివాస్ శాస్త్రి గారు వీళ్ళందరూ, గిరిజాశంకర్ గారు వీళ్ళందరూ వివరించారు. సో, ఇటువంటి అందమైన పద్యాలు మనం సంగీత భరితంగా కనుక విత్ రిచ్ ఆర్కెస్ట్రా ఒక సినిమా పాటల్లా వినిపించాలి. సో, ఇవి వినిపిస్తే యూత్‌కి, మన యువతరానికి, ముందు తరాల వాళ్ళకి చాలా అది మనస్సులోకి వాళ్ళు నాటుకుని, సో, ఈ మన తెలుగు భాషకి ఎంతో కొంత మన సహా దాని సహా మన కృషి చేసిన వాళ్ళం అవుతాం అనే భావంతోటి ఇవన్నీ చేయడం జరిగిందండి. దానికి ముందు అసలు మన యువతరంలో తెలుగు అంటే తెలుగా అంటే మనం కొన్ని విషయాలు పెద్దవాళ్ళం కూడా చిన్నవాళ్ళకి చెప్పాలి. తెలుగు అనగానే మన అజంతమైన తెలుగు భాష అందాన్ని పరభాషా ప్రముఖులు ఏ విధంగా ప్రస్తుతించారో చూడండి. ఈ విషయం కూడా చెప్పాలి. కృష్ణదేవరాయలు వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. ఒక విదేశీ పండితుడు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రస్తుతించాడు. అలాగే ఒక తమిళ పండితుడు సుబ్రహ్మణ్య భారతి గారు ఆయన సుందర తెలుగు, అది తమిళ్లో కూడా పాట ఉంది, ఆయన 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 ప్రశంసించాడు. అటువంటి
భక్తిలో గొప్పవి, మంచి సందేశంలో గొప్పవి. అంతేకాకుండా సమాజ శ్రేయస్సు కోసం అవి రాయబడ్డాయి. అటువంటి అందుకనే ఒక సేయింగ్ ఉంది, విశ్వశ్రేయ కావ్యం అన్నారు పెద్దలు. మన దేశంలో మహాకవులందరూ కూడా ఈ మూల సూత్రాన్నే పాటిస్తూ ఎన్నో చేశారు. అవన్నీ కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడ్డాయి. అటువంటి అందమైన తెలుగు భాష ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉంది. ఎందుకుంది అంటే యూత్కి వాటిని చదివే ఓపిక లేదు, తీరిక లేదు, అన్ని లైబ్రరీలకే పరిమితం అయిపోయాయి. అటువంటి ఇప్పుడు మన అందరి బాధ్యత ఏంటంటే మన సంగీత నిధిని పరిరక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. మళ్ళీ మన భాషా సంస్కృతుల మనుగడ కొనసాగాలంటే ఆ కావ్యాల్ని గొప్పతనాన్ని మనం మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎలా? అక్కడ ప్రశ్న ఉదయించింది. సో ఒక సంగీత కళాకారుడిగా నేనేం చెయ్యాలి అన్నప్పుడు ఈ ఆలోచన రావడం, నలుగురితో ఈ ఆలోచన పంచుకోవడం, ఆ విధంగా గజేంద్ర మోక్షం రూపుదాల్చడం 91లో ఇవన్నీ జరిగాయి. దానికి నేను రాశి డివోషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి ఇవన్నీ అప్పటి నుంచి 91 నుంచి చేసుకుంటూ వస్తున్నానండి. చేసుకొస్తూ దీనికి పత్రికల నుంచి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. అప్పుడు నాకు గుర్తు ఈనాడులో గొప్ప కామెంట్ వచ్చింది. ఇటువంటి గొప్ప ప్రయత్నం ఆగకుండా ముందుకు నడిపిస్తే మంచిది అన్న గొప్ప కామెంట్ ఒకటి రాశారు. తర్వాత అప్పుడు వార్త అనే ఒక పత్రిక ఉండేది. దాంట్లో ఇది ఏ తెలుగు విశ్వవిద్యాలయం వారో తిరుమల తిరుపతి దేవస్థానం వారో రూపొందించాల్సిన క్యాసెట్, అప్పుడు క్యాసెట్లు ఉండేవి. అటువంటిది ఒక వ్యక్తిని దీన్ని రూపొందించడం చాలా బాగుంది అని వాళ్ళు ప్రశంసించారు. ఈ విధంగా అప్పుడు చేసినప్పుడు మన కావ్యం అనగానే మన పోతన గారి బాలరసాల సాల నవపల్లవ కోమలి అయిన పోతన గారి కవిత్వ మాధురి అదే కదా అందరికీ గుర్తుకొస్తుంది. ఇంకా దానికి మన సంగీత స్రష్ట రసాలు రాజేశ్వరరావు గారి సంగీతం దానికి తోడైతే ఇంక అసలు మనం చెప్పక్కర్లేదు. సో అటువంటి పోతన కవిత్వ మాధురిని, మన సంగీత మాధుర్యని మనం కాస్త గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ ఏమిటంటే కేవలం ఈసారి సభలో కావ్యాల గురించి మీకు నేను విన్నవించుకుంటున్నాను. దాంతోపాటు ఈ కావ్యాల్లో ఉపయోగించే రాగాల యొక్క విశిష్టత, అవి అందంగా ఎలాగ సినిమా పాటల్లో వచ్చాయి. ఎందుకంటే సినిమా పాటలతో పాటు మన కావ్యాల్లో ఉండే పద్యాలు కూడా అందమైన రాగాలు రిచ్ ఆర్కెస్ట్రాతో కూడా మనం చెయ్యగలిగితే ఎంత బాగుంటాయో ఆ పాటలలాగా ఉంటాయి. దానికి మనం ఏది ఇప్పుడు పాటలు సరిగ్గా రావట్లేదు, అవి వినిపించట్లేదు అని మనం ఏం వరి అవ్వక్కలే. అదంతా మన చేతుల్లో ఉంది. నలుగురు కలిస్తే చిట్టి చెములన్నీ మూగి పెద్ద పుట్ట పెట్టునురా. ఒక ప్రొడ్యూసరే వచ్చి మనకేమీ చెయ్యక్కర్లే. నలుగురు కలిసి మనం ఇటువంటి కార్యక్రమాలు గొప్పగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరించుకుందాం. అటు సినిమా పాటల్ని ఉదాహరించుకుంటూ ఇటు కావ్య పద్యాల యొక్క అందాన్ని మనం చొప్పిస్తూ మనం కాస్త ఇందులో కొన్ని నా శాయశక్తులనే ప్రయత్నిస్తాను. గజేంద్ర మోక్షం ఘట్టం అక్కడ ఏంటంటే జీవుడు ఇంద్రియ జయంతో ఆత్మజ్ఞానాన్ని పొందడమే మోక్షం అన్న సందేశాన్ని అందించారు పోతన గారు. అసలు అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే భయాలు ఏమైనా కలిగినప్పుడు గజేంద్ర మోక్ష ఘట్టం చదివితే ఆ భయాలు పోతాయట. అందులో అందరికీ తెలుసున్న ఒక పద్యం యవ్వని చే జనించు. ఇక్కడ ఈ సృష్టి స్థితి లయలకు మూలమైన సర్వేశ్వరుడి యొక్క అవ్యక్త రూపాన్ని పోతన గారు హృద్యంగా వర్ణిస్తే దాన్ని హిందోళ రాగంలో రాజేశ్వరరావు గారు చాలా చక్కగా కంపోజ్ చేశారండి. అది హిందోళ రాగం కూడా మోహన రాగంలాగా చాలా అందమైన రాగం. యౌవని చే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు
మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదను. చూశారు కదా. అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఆయన భాగవతంట దాని యొక్క ఆ విశిష్టతని మనం తెలియపరచాలి. ఆయన పోతన గారి భాగవతం తేనెలూరే తెలుగు పలుకుబడికి చక్కని సంస్కృత సమాసాల మేళవింపుతో శతాబ్దాల కాల పరీక్షకు నిలిచి తెలుగువారి నాలికలపై నేటికీ నర్తించే రమణీయ పద్య కదంబం. ఇది తెలుగువారి పుణ్యం. పునర్జన్మ రాహిత్యాన్ని సాహిత్యం ద్వారా సాధించిన సాహితీ తపస్వి పోతన. అందుకనే ఇవన్నీ చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆల్బమ్స్ అన్ని కూడా మేము మా యూట్యూబ్లో పెట్టాం. దీనికి ఇంకో గొప్ప విషయం ఏంటంటే అసలు ఈ ఆల్బమ్స్ ని చేసేటప్పుడు మామూలుగా చెబితే ఎవరికి కూడా ఎక్కదు. అందుకని కొంత పాపులర్ పర్సనాలిటీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలంటే మేమేం చేసాం, ఫస్ట్ని రాజేశ్వరరావు గారు, జగ్గయ్య గారు. అంటే అప్పటికి నేనంత పాపులర్ కాదు కదా, ఏదో కొన్ని ఫిల్మ్స్లో పాడడం జరిగింది. ఆ తర్వాత రుక్మిణి కళ్యాణ ఘట్టంలో అది 2004లో చేసి, ఇది 91. తర్వాత ఈ మధ్యలో 2000లో గీత శంకరం అని శివాష్టపదులు, అది అనంత నారాయణ అని 17వ శతాబ్దానికి చెందిన కవి. హీ వాజ్ స్టాంచ్ అడ్మైరర్ ఆఫ్ జయదేవ. ఆయన కొన్ని గీత శంకరం అనే పేరుతోటి రాస్తే గీత గోవిందం లాగా గీత శంకరం, అందులో 7 అష్టపదులు తీసుకుని నేను రాజకోటిలో రాజుగారు కలిసి సంగీతం చేసాం. నేను వాణిజ్యరామ్ గారు, సుహాసిని ఆనంద్ పాడాం, తనికెళ్ళ భరణి గారు వ్యాఖ్యాత. అదొక మ్యూజికల్ బొనాన్జా. అది కూడా మా యూట్యూబ్లో పెడుతున్నాం. ఇంతకీ ఏమిటంటే మీరు ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తేనే ఇవన్నీ అందరికీ దక్కుతాయి. అది ఒక విషయం. తర్వాత 2008లో ప్రహ్లాద చరిత్ర, వామన అవతారం, ఈ రుక్మిణి కళ్యాణానికి ఉత్పల సత్యనారాయణ గారు మహాపండితుడు, ఆయన వ్యాఖ్యానం రాశారు. ప్రయాగ రామకృష్ణ గారు వ్యాఖ్యాత. ఈ గజేంద్ర మోక్షానికి డాక్టర్ ఎన్ఎస్ రాజు గారు వ్యాఖ్యానం రాశారు. అలాగే తర్వాత ప్రహ్లాద చరిత్రకి వామన అవతారానికి రెండింటికి కూడా వారణాసి వెంకటేశ్వర శాస్త్రి గారిని మంచి పండితుడు, ఆయన కూడా రాశారు. వీళ్ళందరితో రమణమూర్తి గారు, రంగనాథ్ గారు యాక్టర్స్, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సింగర్స్ గా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణిజ్యరామ్ గారు, కౌశల్య, అందరూ ఇటువంటి వాళ్ళందరి సహకారంతో ఇటువంటి మంచి గొప్ప సాహిత్య ఆల్బమ్స్ చేసిన వల్లనే అవి కూడా వారికి ఒక డిగ్నిటీ వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. అందుకని అలా ఆ రకంగా ఇవన్నీ చేయడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఒక దీనికి ముందు ఇప్పుడు యవ్వని చేజ్ నుంచి మీకు వినిపించాం కదా, ఈ యవ్వని చేజ్ నుంచి అంతట కొన్ని సినిమా పాటలు కూడా మీకు ఉదహరిస్తాను. ఇక్కడ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసానయేలరా రాజశేఖరా. ఇది ఒక పాట, ఇది కూడా హిందోళ రాగంలో కంపోజ్ చేయబడిందండి. తర్వాత మీరు భక్త జయదేవలో దశావతారాల పాట మీరు వినే ఉంటారు, ప్రళయ పయోధి జలే అని. అందులో అది రాగమాలిక. ఆ రాగమాలికలో ఫస్ట్ చరణం క్షితిరతి విపులతరే అన్నది, అది కూడా హిందోళ రాగంలో రాజేశ్వరరావు గారు బాగా కంపోజ్ చేశారు.
क्षितिरति विपुलतरे तव तिष्ठति पृष्ठे धरणिधरणकिण चेक्रगरिष्ठे केशवाधृत कच्छपरूपा जय जगदीश हरे जय जगदीश हरे. ఇదొకటి అందమైన రాగం. తర్వాత నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. ఈ అన్నమాచార్య కీర్తన కూడా హిందోళ రాగమే. తర్వాత లవకుశలో ఇంకొక అందమైన పాట ఉంది. సందేహించకుమమ్మ శ్రీరాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మ. ఒకే బాణము ఒకటే మాట ఒకే భామతో రాముని ప్రేమ మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా సందేహించకుమమ్మా. ఇటువంటి అందమైన పాటలు మన సినిమాల్లో వచ్చాయి. తర్వాత ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు సిరికించెప్పడు, అది కూడా మనం ఇక్కడ ఇంకో పద్యం, ఇదొక అందమైన పద్యం గజేంద్ర మోక్ష ఘట్టంలోది. ఇక్కడ ఇది కూడా అందరికీ తెలిసిన పద్యమే, తరతరాలుగా వస్తుంది. ఇది మోహన రాగంలో రాజేశ్వరరావు గారు కంపోజ్ చేశారు. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ రాగం సమ్మోహనం, స్వరాలు మాధుర్యం. సో ఇటువంటి మోహన రాగం వీళ్ళు కూడా కొన్ని పద్యాలు మనం ఉటంకిస్తాం. ఇందులో మీరు వాగ్దానం అనే సినిమా సుమారు ఒక 1963 ఆ ప్రాంతంలో వచ్చింది. అందులో హరికథ ఉంది, ఘంటసాల గారిది. అందులో అంటే అది కూడా రాగమాలికే. అందులో ఒక బిట్ అన్నమాట, ఒక బిట్టు ఈ మోహన రాగంలో. ఎంత సొగసుగాడే మన సింతలోనే దోచినాడే ఎంత సొగసుగాడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే శ్యామలాభిరాముని చూడగా నామది వివశమాయే నేడే ఎంత సొగసు గాడే. ఇది ఒక అందమైన హరికథ. చెప్పాలంటే ఘంటసాల గారి నోటెంబటే వినాలి. సో అటువంటిది. సరే, ఈ మోహన్ రాగంలో కూడా ఎన్నో పాటలు వచ్చాయి. ఘన ఘన సుందర కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అతి మధుర 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 మౌంకారము
పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. ఇది తర్వాత మదిలో వీణలు మ్రోగే ఆశలెన్ను చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్ను చెలరేగే. ఇది మా గురువు గారు, అందరికీ తెలుసున్న మా గురువు గారి పాట. తర్వాత చందన చేర్చిత నీల కళీభర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిబరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం చందన చర్చిత నీల కళీవర పీతవసన వనమాలి. ఇది ఒక అందమైన అష్టపది. అలాగే ఇది ఎంఎస్ విశ్వనాథం గారు చేసిన అష్టపది తెనాలి రామకృష్ణలో. ఇప్పుడు రాజేశ్వరరావు గారు చేసిన అష్టపది భక్త జయదేవులో ఉంటుంది, ఇదే రాగంలో. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీ పీన పయోధర మార్దన చంచల కరయుగశాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. ఇలాగా చాలా చాలా అందమైన సమ్మోహన రాగంలో ఉండే పాటలు కూడా చాలా చాలా ఉన్నాయి. తర్వాత భక్తుడు త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మినప్పటికీ ఒక్కొక్కప్పుడు ఆయా పరిస్థితులను బట్టి ఆ సర్వాంతర్యామి అస్తిత్వాన్నే భక్తుడు శంకిస్తాట. ఇక్కడ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో. ఇది చాలా కానడ రాగంలో గురువుగారు చాలా అద్భుతంగా చేసిన పాట ఇది. తర్వాత ఈ కానడ రాగంలోనే కొన్ని కొన్ని పాటలు ఉదహరిస్తాను. ఈ కానడ రాగంలో భావమరుదుళ్ళని ఒక సినిమా వచ్చిన, అందులో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అన్న పాటలో నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయసేయుమా నీవు క్షణము ఎడబాయక ముకోటి దేవతల
దేవతలు ఒకటైనారు, సకన్ని పాపను ఇక్కడుంచారు. తర్వాత ఘంటసాల గారిది ప్రైవేట్ రికార్డు వెంకటేశ్వర సుప్రభాత ప్రార్థన అని ఒక ప్రైవేట్ రికార్డు వచ్చింది. అది కూడా అందరికీ తెలుసు. అందులో అమ్మవారిని కొలిచే ఒక బిట్టు కూడా ఈ కానడ రాగంలో ఉంది. మధుకైట బారి శ్రీహరి ప్రక్క నుండి ఎల్లలోకములకెల్ల మా తల్లి లక్ష్మీ ఆశ్రిత మానవుల సదా ఆదరించ అలివేలు మంగమ్మ ఇక మేలు కొమ్మ. తర్వాత గీత శంకరమని ఇంతకు ముందు నేను మనవి చేశాను, శివాష్టపదులు. అందులో నేను రాజుగారు, రాజకోటల రాజుగారు కలిసి ఇది వాణిజ్యరామ్ గారు పాడారు. ఒక అష్టపదిలో పల్లవి ఇదే కానడలో. అదస విధాగమ తత్పరయ హిత చింతా సంతతి జాలం మదనో జీవన కోమలయ లఘు పాదతలాహత కాలం రతయే జనిత మదన శరీరం కథయ కథాం సఖీరహసి కథ సహయతి. అది. సో ఈ రకంగా ఇది కానడ రాగం. తర్వాత మీరు ఇంకొకటి ఇందాక చెప్పిన హరికథలో అసలు హరికథ స్టార్టింగే వాగ్దానంలోది ఈ కానడ రాగంతో స్టార్ట్ అవుతుందండి. శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం. ఇది వింటే, ఈ చివరి బిట్టు వింటే మనకు ఇంకో పాట గుర్తుకొస్తుంది. శ్రీ గౌరీ శ్రీ గౌరీయే శివుని శిరమందు ఏ గంగ చాదులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీయే. ఇలాగా కానడ రాగంలో కూడా చాలా, ఇదివరకు బిఎన్ఆర్ గారని ఉండేవారు, బి నరసింహారావు గారు, భీమవరం నరసింహారావు గారని. చాలా ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన ఒరిజినల్ గా గొప్ప సంగీత దర్శకుడు. ఆయన ఒక గొప్ప ఇద్దరు సంగీత దర్శకుల్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఒకటి తన ఛాన్స్ వదులుకుని ఇల్లాలు చిత్రానికి 40లో రామబ్రహ్మం గారు తీసిన పిక్చర్ కి తన ఛాన్స్ వదులుకుని ఎస్ రాజేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ అక్కడ అదొకటి గొప్ప గొప్ప మనీషి. రెండోది కేవి మహాదేవన్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది బిఎన్ఆర్ గారే. ఇటువంటి ఇద్దరు గొప్ప సంగీత దర్శకుల్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన సంగీతంలో ఈ కానడ రాగంలో ఒకటి వచ్చింది. సొంపౌగ జల శృతి చేత చెలియ పొంగునమ్మ మొదటి పాట. సొంపౌగ జల శృతి చేత. ఇది సో కానడ రాగం యొక్క కమనీయం అది. తర్వాత ఇక్కడ ఏంటంటే, మనం గజేంద్ర మోక్షం నుంచి కొంచెం పద్యాలు ఎందుకు కోట్ చేస్తామంటే, అందరికీ ఎక్కువ మందికి తెలిసిన పద్యాలు అవి. ఎంతో మంది భక్తుల్ని ఎన్నో విధాలుగా ఆదుకుంటున్న ఆ పరమాత్మ తన మొర ఆలకించడా అనే ఆవేదనతో గజేంద్రుడి ప్రార్థన ఇలా ఉంది. ఇది మాండు రాగంలో రాజేశ్వరరావు గారు చాలా చాలా అందంగా కంపోజ్ చేశారు. ఈ ఒక్క
కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన, సాధుల కడ్డపడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక, చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే, మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు. భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే. సో ఇటువంటి ఇదే మాండ్ రాగంలో, అంటే ఇది వినడానికి ఇది కొంచెం మోహన, శంకరాభరణ జన్యం కానీ కొంచెం మోహన్లా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో అందరికీ కొన్ని పాటలు మీకు తెలుసు. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా, ఇది చాలా చాలా హిట్ సాంగ్. ఇది ఈ రాగంలో కంపోజ్ చేసి పడిందండి. తర్వాత పాండురంగ మహత్యంలో హే కృష్ణ ముకుంద మురారి అన్న పాటలో ఇది కాళీయ ఫణి ఫణ జాలాన జన జన కేళీ ఘటించిన గోప కిశోరా, కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అన్న ఆ కాళీయ ఫణిపణ అన్న చరణం ఈ మాండ రాగంలో కంపోజ్ చేయబడింది. ఆ తర్వాత ఇలాగా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే, అలాగే నెక్స్ట్ మనం దానికి వెళ్ళామంటే రుక్మిణీ కళ్యాణం అండి. ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం కూడా చాలా గొప్ప ఘట్టం. ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం మీద పండితుల అభిప్రాయం ఏమిటంటే, రుక్మిణీ కళ్యాణం కథ మహాకావ్య లక్షణ లక్షితమై, భావి భారత ప్రబంధ కవితారీతికి ఉత్తమ లక్షణ రూపమై, ఆధ్యాత్మికమై, విశ్వశ్రేయప్రదమై, విశ్వజనీనమై ప్రబంధ లక్షణ కావ్యంగా విరాజిల్లింది అని అభివర్ణించారు. ఇందులో ఆధ్యాత్మిక విషయం ఏంటంటే ప్రకృతి పురుషులతో చేరుటకు చేసిన విశ్వ ప్రయత్నం. ఇంకో విషయం ఏంటంటే, రుక్మిణీ కళ్యాణ గాథ చదివితే కన్యలకు పెళ్ళి అవుతుందని మన తెలుగు లోగిళ్లలో ఒక నమ్మకమైన ఒక సాంప్రదాయకమైన నమ్మకం ఒకటి ఉంది. ఇందులో ఒక్క పద్యం వినిపిస్తాను. విదర్భ దేశంలో ఉన్న ప్రజలు ఈ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, ఆహా వీరిద్దరి జంట ఎంత బాగుందో అని అనుకున్న సన్నివేశం. తర్వాత తగునీ చక్రి విదర్భరాజసుత కుంతర్జంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము, ఈ ఇద్దరిందగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా, దర్పాహతారాతియై మగడౌ కావుత
చక్రీరమణికిన్ మా పుణ్యమూలంబునన్ అని అనుకున్నట్ట ప్రజలు. సో ఇంత మంచి, అందులో ఇంకా చాలా చాలా అందమైన పద్యాలు ఉన్నాయి. కానీ మనకి సమయాభావం వల్ల మనం కొన్నిటిని ఇక్కడ ప్రస్తుతించడం జరుగుతుంది. తర్వాత ప్రహ్లాద చరిత్ర. ఈ ప్రహ్లాద చరిత్ర తీసుకుంటే ఇక్కడ కూడా ప్రహ్లాదుణ్ణి పుంభావమునందించిన సద్గుణ రాశిగా వర్ణిస్తారు. ఇందులోని ప్రహ్లాద భక్తి భాగవతానికే కాక ప్రపంచానికే ఒక మంగళ జ్యోతిగా ప్రకాశిస్తోంది. భగవంతుడు ఎక్కడో లేడని, భక్తుని పిలుపు విని వెంటనే ప్రత్యక్షం కావడానికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని చెప్పడానికి ప్రహ్లాదుని భక్తి ఒక్కటే నిదర్శనం. ఇది తల్లిదండ్రులకి గురువులకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలిపే క్యారెక్టర్ ప్రహ్లాదుడిది. ఇది మా వ్యాఖ్యానంలో కూడా మేము చెప్పించాం, మీరు యూట్యూబ్లో వినొచ్చు ఇది. తర్వాత ఇక్కడ ఇటువంటి కవిత్వాన్ని శ్రవణానందంగా వినడం వల్ల మన నేటి యువతరం కూడా చాలా శాంతితో వాళ్ళు జీవిస్తారు. ఎన్ని బాధలు వచ్చినా, కరోనా లాంటి ఎన్ని బాధలు వచ్చినా సరే మనసులో ఒక రకమైన మనశ్శాంతి కలుగుతుంది ఇటువంటివి వింటే. ఇందులో ఒక నారద మహర్షుల వారు ప్రహ్లాద యొక్క చరిత్రని ధర్మరాజుకి వినిపించి ఆఖనంటట, ధర్మరాజా, బ్రహ్మాది దేవతలకే అంతు చిక్కని పరబ్రహ్మ స్వరూపం నీ ఇంటిలో నీ చెరికాడుగా, నీ సచివుడుగా, నీ బావుమరిదిగా మసలాడయ్యా, ఏ అదృష్టం, ఏ భాగ్యం ఇది అన్న పద్యం. ఇది కూడా నేను హిందోళ రాగంలో నేను స్వరపరచడం జరిగిందండి. అది ఇక్కడ జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేన మరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా. ఇది ఒక స్వామీజీ వారు పదే పదే దీని అర్థం తెలుసుకుని నన్ను 4-5 సార్లు నా చేత పాడించుకోవడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ అనేటప్పటికి ఏమవుతుందంటే మన హిందోళ రాగంలోనే ఇంకోటి మనం గుర్తు తెచ్చుకుందాం. సరే, మనం కొంచెం ముందుకు వెళ్దాం. పోతన గారి ఈ ప్రహ్లాద చరిత్ర ఇలా తీసుకుందాం. తీసిన తర్వాత వామనావతారం. ఈ వామనావతారం అంటే ఈ వామనావతార చరిత్రలో ఇంకొక ఆణిముత్యం. మహావిష్ణువు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారాల తర్వాత వామనుడిగా పరిపూర్ణ మానవావతారం ధరించిన అవతారం ఇది. భక్తి శ్రద్ధలతో ధన మాన ప్రాణాలను ఆ పుండరీకాక్షునికి కైవసం చేస్తే బ్రహ్మాండాన్ని కొలిచి దానవుడికి సైతం పదస్పర్శతో పరమ పద కైవల్యాన్ని ప్రసాదిస్తాడని ఈ ఘట్టం చెబుతోంది. ఇందులో అన్ని పద్యాలు కొన్ని మేమేం చేసామంటే పద్య పోకడలు, అంటే మనం జనరల్గా ఇంతకు ముందు మనం విన్న స్టేజి పద్యం, కొంత సినిమా పద్య పోకడ, ఇలాగా కొన్ని అలా జరిగింది. కొన్ని విత్రితం అంటే పాటలాగా ఒక లలిత గీతం వినిపించేటట్టుగా అది అలా చేస్తే ఫస్ట్ రుక్మిణీ కళ్యాణంలో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పటికి ఒక చీఫ్ రిపోర్టర్ గారు, ఒక ప్రముఖ పత్రిక, ఆయన
ఫోన్ చేశారు, ఏమండి ఒక పద్యాన్ని పాటగా చెయ్యాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి అని. సో అది మాకు కన్ఫర్మ్డ్ అయిపోయింది, చాలా అందరూ లైక్ చేస్తున్నారని. అటువంటి కోవలో ఇంతింతై వటుడు ఇంతయ్యే అన్నది నేను విత్రిధం, అది మీరు విత్రిధం తోటి ఇందులో వినొచ్చు వామనావతారి చరిత్రలో. ఊరికే అది మీకు మచ్చుకి వినిపిస్తాను. ఇంతింతై వటుడింతయై మరియు తానంతై అభో వీధి పైనంతైతో యదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియై. ఇలాగా ఒక ఎఫెక్ట్స్ తో కూడుకున్న లయబద్ధంగా కనుక మనం ఇవ్వగలిగితే అక్కడ చాలా 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 మంది ఆదరించారు, ఎంతో మందికి నచ్చింది. ఇటువంటి ఇలా కనుక ఏదైనా ముందు శ్రమ, పద్యం అనేటప్పటికి దానికి ఒక ఇలా పారామీటర్ లేదు, ఇలాగే ఉండాలని. శ్రవణానందంగా మనం వినిపించగలగాలి, జనంలోకి ఎక్కించగలగాలి. అలాగ లలిత గీతాల్లాగా మనం ఆహ్లాదపరిచయాన్ని ఎంతో మంది చాలా ప్రశంసించారు. తర్వాత ఈ రాక్షస గురువైన, ఇందులోనే రాక్షస గురువైన శుక్రాచార్యుడు కూడా బలిచక్రవర్తితో వామన రూపంలో వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు, జాగ్రత్త ఖబర్దార్ నీ డొక్క చించేస్తాడు, అతను అడిగిన 3 అడుగుల నేల ఇవ్వదురా బాబు అని మొత్తుకుంటాడు ఆయన. కానీ బలిచక్రవర్తి ఏమంటాడు, నాకు ధనం కన్నా కీర్తే ముఖ్యం, ఇచ్చిన మాట తప్పనంటాడు. సరే ఇంకేం చేయలేడు. ఆ అందులో శుద్ధ ధన్యాసి అనే రాగంలో నేను కంపోజ్ చేసిన కారే రాజులు, ఇది కూడా చాలా అందరికీ తెలుసున్న పద్యం. ఇది కూడా యాక్చువల్గా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి పొందిరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంకలదే సిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్నిది మరచిరే ఈ కాలమున్ భార్గవ అన్న పద్యం. ఇది ఒకటి. ఈ రాగం ఒకటి శుద్ధ ధన్యాసిలో చాలా చాలా ఇదొక అందమైన రాగం అండి. ఇది కూడా మీరు ఇంతే అంటే మనం పద్యాలు కూడా ఒక పాటలు కూడా ఇవన్నీ వాళ్ళేమి ఎక్కడెక్కడి నుంచో కట్టలేదు. సినిమాల్లో కూడా మనం కూడా అంత అందమైన రాగాలు తీసుకొచ్చి మన కావ్యాల్లో మనం కనుక ప్రవేశపెట్టి విత్ రిచ్ ఆర్కెస్ట్రాతో కనుక మనం వినిపిస్తే అవి చాలా జనాలకి ఎక్కుతాయి. ఇందులో మీరు రాజమకుటం అనే సినిమా మీరు చూసుంటారు, ఎప్పుడు వచ్చింది. ఇందులో కృష్ణశాస్త్రి గారు రాసిన పాట, సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్న పీఠికలేని రారాజు నా స్వామి మణికిరీటములేని మహారాజుగాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే. ఇది ఒక అందమైన రాగం, అందమైన స్వరం, అందమైన సాహిత్యం. సో ఈ విధంగా అందరూ కూడా భావంలోన మళ్ళీ మంచి మంచి పాటలు ఇందులో కూడా ఉన్నాయి. చిగురాకులలో చిన్న మాట వినరావమ్మ చిగురాకులలో చిలకమ్మ
చిన్న మాట వినరావమ్మా ఓ మరుమల్లెలలో మావయ్యా, మంచి మాట సెలవీవయ్యా, వలచే కోమలి వయ్యారాలకు, కలసే మనసుల తీయదనాలకు, కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో చిలకమ్మా. ఇదొక అందమైన పాట. తర్వాత చిలిపి కనుల తీయని చెలికాడ, నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ. చిలిపి కనుల తీయని చెలికాడ, నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ. నీలి కురుల వన్నెల జవరాల, నీ కౌగుట నిలుపుకొందునే పూల ఉయ్యాల. కలలలోన అలలు పొంగెను, అలలలోన కలలు పొంగెను, కలలే అలలై అలలే కలలై, గిలిగింతలు సలుపసాగెను. చిలిపి కనుల తీయని చెలికాడ, నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ. ఇదొక అందమైన డ్యూయట్. సో ఇటువంటి డ్యూయట్లు కూడా ఇటువంటి రాగాల్లో చాలా కంపోజ్ చేయబడ్డాయి. తర్వాత మీకు గిరిజా కళ్యాణం, రహస్యం చిత్రంలో అది కూడా మన గిరిజా కళ్యాణం రాగమాలిక చాలా చాలా అద్భుతంగా, అటువంటి ప్రక్రియ ఇంకా మనం ఎక్కడా చూడం. అది ఓన్లీ ఘంటసాల గారికే చెల్లింది. అందులో ముందు అక్కడ కూచిపూడి స్టైల్లో నాట్యాచారుల్ని వాళ్ళందరినీ కూడా అందరూ బాగా ఒక దేవుని స్థుతి చేస్తూ, దేవతా స్థుతి చేస్తూ బహుపరాక్ అంటారు. అందులో మొట్టమొదటిది ఉమామహేశ్వర ప్రసాదలబ్ధ పూర్ణ జీవన గజానన బహుపరాగ్ బహుపరాగ్ చండ భుజామండల దోధూయమాన వైరిగణ షడానన బహుపరాగ్ బహుపరాగ్ మంగళాద్రి నారసింహ బహుపరాగ్ బహుపరాగ్ బంగారు తల్లి కనక దుర్గ బహుపరాగ్ బహుపరాగ్ కృష్ణా తీర కుజనపూడి నిలయ గోపాల దేవా బహుపరాగ్. ఇది స్టార్టింగ్ బిట్ అన్నమాట. దీంతో స్టార్ట్ అవుతుందండి. ఇందులో యనమండుగురు మంచి సింగర్స్ అందరూ చాలా పాడారు. ఇది కూడా ఈ బిట్ కూడా సుధధన్యాసిలో వారు కంపోజ్ చేయడం జరిగిందండి. సో ఇలాగా ఒక పద్యం మనకి గుర్తు వచ్చే టైంకి ఆ పద్యంలో ఆ రాగంలో ఉన్న ఇవన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ తర్వాత నేనేం చేశానంటే ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఏంటంటే దీనికి ముందు కొన్ని టీవీ సీరియల్స్ కి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, టీవీ ఫిల్మ్స్ కి ఇచ్చాను, ప్రైవేట్ ఆల్బమ్స్ కి ఇచ్చాను. అవన్నీ ఒక ఎత్తు, ఈ కావ్యాలనే ఒక ఎత్తు. అసలు ఇంతకు ముందు నాది మొదట 1983లో నా మీద ఉన్న వాత్సల్యంతో సాలూరు రాజేశ్వరరావు గారు సి రికార్డ్స్ కి నన్ను రికమెండ్ చేసి నా చేత శైలజ గారి చేత ఒక ఈపీ రికార్డ్ ఉండేటప్పుడు 4 డివోషనల్ చాలా ఫేమస్ అయ్యాయి. ఓంకార ప్రణవ స్వరూపుడే వెలసనాడు శివుడు అని ఒక పాట, ఇవన్నీ ఉమాసతి వరకుమారి ఇవన్నీ కూడా ఇందులో పెడుతున్నాం. ఈ సమయాభావం వల్ల నేను ఊరికే జస్ట్ కోట్ చేస్తున్నానంటే. ఆ గీతారాధన అనేది కూడా చాలా నాకు ఫస్ట్ ఆయన సంగీతంలో అది పాడడం నాకు గొప్ప. తర్వాత ఆ విధంగా తర్వాత నేను గజేంద్ర మోక్షం 91లో పాడడం జరిగిందండి. ఇవన్నీ ఇలా చేసిన తర్వాత ఈ అనుభవంతో ఇలాగా రోజులు సంవత్సరాలు దొల్లుకుంటూ 2016లో మళ్ళీ కొంతమంది నాయన నువ్వు పోతన గారి భాగవతం చాలా బాగుంది, మాకు ఆనందంగా ఉంది, మరి ప్రబంధ కావ్యం కూడా చేస్తే బాగుంటుంది అని ఒక సలహా పడేశారు ఈనాడు వారు. ఈనాడులో
కావ్య గాయకుడు పాలగుమ్మి అని ఒక ఆర్టికల్ వచ్చిందండి. అందులో ఆఖరిని వారు సలహా ఏమి ఇచ్చారంటే, పంచమహాకావ్యాలు కూడా చేస్తే బాగుంటుంది నేను అని ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత అల్లసాని పెద్దన గారు రచించిన ప్రబంధ కావ్యం మనుచరిత్ర నుంచి పండితుల చేత ఎంపిక చేయించామండి. ఒక 70 పద్యాలు. 70 పద్యాలు అంటే మరి అందులో చాలా కొన్ని వందల పద్యాలు ఉన్నాయి. మరి అవన్నీ చేయాలంటే కష్టం, ఎవరు వినడం కూడా కష్టమో అనోటనిగా ఉంటాయి. అందుకని వదిలేసిన పద్యాల యొక్క భావాన్ని కథానుక్రమమైన వ్యాఖ్యానంతో సంగీత భరితంగా ఆడియో చేసి మేము రిలీజ్ చేసాం. దానికి కూడా మంచి అద్భుతమైన స్పందన ఇలాంటి వారి దగ్గర నుంచి లభించింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా సంగీత ప్రస్థానం గాయకుడిగా చిత్ర పరిశ్రమ నుండి స్టార్ట్ అయింది. నేను చేసిన ఆల్బమ్స్ అన్ని కూడా చెప్పే కదా మీకు, కొన్ని పద్యపోకడలు, కొన్ని సందర్భోచితంగా లయబద్ధంగా ఉంటాయి, కొన్ని లలిత గీతాల్లో ఉంటాయి. అన్ని ఏది ఏమైనా రిచ్ ఆర్కెస్ట్రాతో, అంటే మన రాఘవేంద్రరావు టైప్ లో లాగా మామూలుగా అందరూ కొంచెం చేస్తే నాది మన 4 టైమ్స్ కాస్ట్లీతో నేను చేయడం, అందుకనే అవి నిలిచిపోవడం అందరి హృదయాల్లో జరిగిందండి. మనం ఎప్పుడు కూడా మంచి రిచ్ గా వినిపిస్తే శబ్దం అంత బాగా మనకు మనసులో నాటుకుంటుంది. అలాగే నేను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నా శక్తి మేరకు నేను చేయగలిగానండి. ఇక్కడ అలాగే ఏమైంది, మనుచరిత్ర స్టార్ట్ చేసాం. కానీ అప్పుడు మా దగ్గర కొన్ని ఫండ్స్ ఉన్నాయి, అంత శక్తి లేదు చేయాలంటే. ఓ పట్టాన్ని నాకేమో బాగా చేస్తే కానీ కుదరదు. ఎలాగా అంటుండగా విచిత్రం ఏమిటంటే, అప్పుడు మేము ఒక సావనీరు తీసాం. ఆ సావనీరు కోసం అని మేము ఎవరిని దగ్గరికి వెళ్ళి అడగడం పాపం. అయ్యో బాబాయ్ అంత మంచి పని చేస్తున్నారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, తిడతారేమో, ఎందుకు ఇటువంటివన్నీ చాలా మంచి చేస్తున్నారా అంటారేమో అని మేము భయపడ్డాం. అసలు అంతవరకు ఎవరిని అడగడం జరగలేదు. సో వెళ్ళేటికి అయ్యో బాబాయ్ ఇంత మంచి పని చేస్తున్నారా అనేసి ప్రతి వాళ్ళు కూడా స్పాన్సర్షిప్స్ ఇచ్చేయడం, డొనేషన్ ఇచ్చేయడం అలా స్టార్ట్ అయింది. అలా చేసాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాంక్కి వెళ్ళామండి మేము. అక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ గారిని, సార్ ఇలా చేస్తున్నాం, మీరు మీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, ఏమిటి మనుచరిత్ర అని ఆయన ఆశ్చర్యపోయి, ఆయనకి సాహిత్యం అంటే ఇష్టంట, ఇమ్మీడియట్ గా చీఫ్ మేనేజర్ని పిలిచి నాకు ఎంతవరకు పవర్స్ ఉన్నాయని అడిగారు. ఆయన మీకు 50,000 ఉన్నాయని అన్నారు. అంటే 50,000 అడ్వర్టైజ్మెంట్ మాకు ఇచ్చేసి. సో ఇంత అంటే ఓహో ఎంత మనస్సులో అందరికీ ఉంటుంది, కానీ ఇది కావాలని ఎవరు అడగరు. అందుకని మనం చేస్తే సంతోషిస్తారు. ఇప్పుడు అలాగే మనం చెయ్యాలి, అందించాలి. సో ఆ విధంగా మనుచరిత్ర 2 సీడీలుగా మేము చేయగలిగాం. ఆ తర్వాత ఏమైందంటే, అది విని మండలి బుద్ధప్రసాద్ గారు, రాజమౌళి గారు ఐఏఎస్, ఆయన సెక్రటరీ గవర్నమెంట్ గా ఉన్నారు, ఆయన, వీళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు, మిగిలిన వాళ్ళు చాలా ఆనందపడిపోయి నా చేత ఎలాగైనా సరే కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యది చేయించాలని కంకణం కట్టుకుని నా చేత 2018లో ఆముక్తమాల్యది సీడీని 3 సీడీలుగా చేయించారండి. మొత్తం అందులో 103 ఎంపిక చేసిన పద్యాలు ఉన్నాయి, 3 గోదాదేవి పాసురాలు ఉన్నాయి. అవి వాణిజ్యరామ్ గారు పాడారు. దానికేమో వ్యాఖ్యానం ఏమో ఓలేటి పార్వతీశం గారు రాశారు. ఘంటసాల రత్నకుమార్ గారు దానికి వ్యాఖ్యాత. ఇప్పుడు సినిమాల్లో పాడుతున్న గాయని గాయకులు ఈ వీళ్ళందరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణిజ్యరామ్ గారు, వీళ్ళందరూ పెద్ద స్టార్ కాస్టింగ్. సో వీళ్ళందరితో కూడా అవి బాగా రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఎప్పటికప్పుడు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నట్టే, మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా మీరు యూట్యూబ్ లో వినొచ్చు, దీనికి సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఎందుకంటే ఒకసారి వింటే ఇదే అంటే మనసులో నాటుకోవాలన్న దృష్టితో ఇది చెప్తున్నాను. నా పేరులో ఉంది పాలగుమ్మి రాజగోపాల్ అనే యూట్యూబ్. అలా ఇలాగా మనం వీలైనంత, ఏమండి ఒక్క విషయం చెప్తాను, అందరికీ మనవి చేసేది ఏంటంటే, మన భాషను మనం రక్షించుకుందాం అంతే. ఎవరి కృషి వాళ్ళు చేద్దాం. ఇందులో ఇంత అంత అని లేదు, ఎవరి ఇది వాళ్ళది. ఇప్పుడు ఇంకా ఈ విధంగా మన భాషని మనమే కాపాడుకోవాలి. ఇంకా ప్రబంధ కావ్యాల విషయాలకి వస్తే, రాయుల యుగం ప్రబంధ యుగంగా పేరొందింది అని అన్న పూర్వరంగంలో, ఒక్క నిమిషం, ఇంతకు ముందు ప్రబంధ రచన మార్గంలో యాక్చువల్గా కొంచెం మార్గం ఏర్పడింది, కానీ సర్వోత్కృష్టంగా వెలువడిన తొలి ప్రబంధ కావ్యం పెద్దన గారి మనుచరిత్రమే అని మేము ఆ వ్యాఖ్యానంలో కూడా మేము చెప్పించాం. అక్కడ
ఇది ఏంటంటే ఆ ఇది మను చరిత్రం అంటే మామూలుగా ఈ మనం ఈ మనుస్మృతి అది కాదండి. ఇది స్వారోచిష మనువు అనే అందుకనే స్వారోచిష మను సంభవం అనే నామాంతరం కూడా దీనికి ఉంది. మన కావ్యాల్లో ఈ మొన్న ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క సాహిత్యపు సొగసుల ఒరవడి ఒక్కొక్క మహాకవికి వారి వారి ప్రజ్ఞను చూపించారు. ఇక్కడ ఏమని చెప్తారంటే పెద్దన గారి యొక్క కవిత్వం యొక్క గొప్పతనాన్ని ఎలా వర్ణించారంటే పండితులు, నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి, తిక్కన గారి సంభాషణా శైలిలోని పాత్ర చిత్రణ, ఎర్రన గారి ఔచిత్యవంతమైన తెలుగు వాతావరణం, నాచన సోముని కొత్త చమత్కారాలు, శ్రీనాథుని శయ్యా సౌభాగ్య ప్రీతి, ఈ లక్షణాలన్నీ కలగలిపితే అది పెద్దన గారు, అది పెద్దల అభిప్రాయం. అందుకే కృష్ణదేవరాయలంతటి వాడు పెద్దన గారికి అగ్రస్థానం ఇచ్చి ఆయన ఆయన సభలో దిట్ట అనిపించుకున్నారు. ఆయన సంస్కృత ప్రౌఢిమ, తెలుగు నుడికారం అద్భుతంగా చూపించారు ఇందులో. ఈ విధంగా ఈ కథలో ఆయన కొన్ని సన్నివేశాల్లో ఆయన చూపిన తన అద్భుత కవితా శక్తిని గురించి మనం ముచ్చటించుకుందాం. ఇందాక వారు అటజని కాంచె అన్నది మను చరిత్ర చెప్పేటప్పటికి అందరూ ముందు చెప్పేది ఒక పద్యమే. అంటే కుర్రాళ్ళకి అందరికీ, యంగ్స్టర్స్ పెద్దవాళ్ళందరికీ చాలా పద్యాలు తెలుస్తాయి. కానీ అటజని కాంచె అటజని కాంచె అన్నది ఇది నేను శుద్ధ సావేరి రాగంలో చేయడం జరిగిందండి. ఇది అది మీకు వినిపిస్తాను ఇప్పుడు. హటజని కాంచే భూమి సురుడంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇదొకటి. ఇది శుద్ధ సావేరి. ఇదొక ఇంకొక అందమైన రాగం. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తీయని అనురాగమేదో తీగె సాగెనెందుకో తీగె సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో తిలువలేచెనెందుకో నలలలేలలో పూచిన ప్రతి తరువక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. ఇదొక పూజాఫలం చిత్రంలో. తర్వాత దీన్ని హిందుస్థానీలో ఈ శుద్ధ సావేరి రాగాన్ని దుర్గా అని పిలుస్తారు. అమ్మాయి మొగుడు అనే చిత్రం 96లో ఒకటి వచ్చింది. దానికి ఇళయరాజా గారు సంగీతం. ఆ ఇళయరాజా గారు సంగీతంలో నేను పాడిన అల బ్రహ్మయ్యకే ధర్మమా న్యాయమా న్యాయమా
అల బ్రహ్మయ్యకే ధర్మమా న్యాయమా న్యాయమా చిట్టి చెల్లెమ్మకే శోకమా శాపమా శాపమా పంతాలతో ప్రేమికుల పరితాపమా దోరాలతో ప్రేమకే పరిహాసమా విధి రాతలో వింతల మార్పుల చేర్పుల బ్రహ్మయ్యకే ధర్మమా న్యాయమా న్యాయమా చిట్టి చెల్లెమ్మకే శోకమా శాపమా శాపమా. ఇది తమిళ్లో జేసస్ గారు పాడారు, తెలుగులోనే పాడానండి. ఇది తర్వాత ఇలాగా నర్తనశాలలో మన పద్యాలు తీసుకుంటే, మన సినిమాల్లో పద్యాలు తీసుకుంటే ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడ అన్నది కూడా ఈ శుద్ధ సావేరిలోనే కంపోజ్ చేయబడింది. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబుననుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింటి సూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సొమ్ము ఇదొకటి. సినిమాల్లో ఒకే ఒక ఒక పర్టికులర్ ఎండింగ్ గా అవి ఎండ్ అవుతూ ఉంటాయి పద్యాలు. ఇదొక అందమైన పద్యం, అది కూడా ఇది శుద్ధ సావేరి. సో ఈ విధంగా ఈ శుద్ధ సావేరిలో మనం విన్నాం. ఇక్కడ ఇక పోతే మను చరిత్రలో ఇంకొన్ని పద్యాలు ఉన్నాయి. ఈ కథలో కొన్ని సన్నివేశాల సందర్భంలో ఆయన చూపిన తన అద్భుత కవితా శక్తి గురించి మనం ఒక్కసారి అనుకుందాం. తర్వాత ఈ అటజని కాంచె అయిన తర్వాత ఈమె ప్రవరాఖ్యుడు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి దారి తప్పి అప్పుడు వరుధిని కనిపిస్తుంది. అప్పుడు ఆమెని కాస్త దారి చూపి పుణ్యం కట్టుకో అన్నప్పటికీ ఆ వరుధిని ఆల్రెడీ ప్రవరాఖ్యుడి మీద కన్నేసి ఉంచుతుంది. సో అక్కడి నుంచి కాస్త అతన్ని ఏదో చేద్దామని చెప్పి, ఏం చారడేసి కళ్ళు ఉన్నాయి, నీకు త్రోవ తెలియదా, నేను ఒంటరిగా ఉన్నానని సులభంతో ఏదో ఒక వంక కల్పించుకుని మాట్లాడుతున్నావు అన్న సందర్భంలో ఈ పద్యం ఇక్కడే ఇంతలు కన్నులుండ, ఇది కూడా చాలా ఫేమస్ పోయం. ఇది భీంపలాస్ రాగంలో కంపోజ్ చేయబడిందండి. ఇది ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న
జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియగాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులేక అడుగ ఎల్లిదమైతిమే మాటలేటికిన్. ఇది ఈ భీంపలాస రాగం. ఇదొక మరొక అందమైన రాగం. ఇది మోహన రాగం, కళ్యాణి, భీంపలాసు ఇటువంటి రాగాల్లో ఎన్ని సినిమా పాటలు వచ్చాయో, చాలా చాలా వచ్చాయి. ఇక్కడ అందరికీ తెలుసున్న పాటలే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ, ఈ పాట కూడా ఇదే దాంట్లో. తర్వాత నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతు నీ వేళ, నీలి మేఘాలలో. ఇది తర్వాత మా గురుగారిది ప్రైవేట్ సాంగ్ ఉంది, పాట పాడు మా కృష్ణ. ఇది పాట పాడుమా పలుకుతే నెలొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీయగా. ఇది 40లో 1940 ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్ వారు, అక్కడ మూర్తి గారిని ఉండేవారట, ఆయన దానికి ప్రోగ్రామ్ ఆఫీసరు. అప్పట్లో 40లో ఈయన జెమినీ స్టూడియోలో చేరారు రాజేశ్వరరావు గారు, అట్ ది ఏజ్ ఆఫ్ చాలా టెండర్ ఏజ్ ఆయనకి. అప్పుడు చేసినప్పుడు లలిత సంగీతం, ఒక ప్రైవేట్ పాటలు ఏమైనా ఒక 4 పాటలు మీరు మా రేడియో స్టేషన్కి చెయ్యాలి అంటే రాజేశ్వరరావు గారు, రావు బాలసరస్వతి గారు ఇద్దరు కూడా కలిసి 4 పాటలు పాడారు. అందులో ఫస్ట్ సాంగ్ ఇది భీంపలాసలో ఈయన చేసిన ఫస్ట్ లలిత గీతం. ఈ లలిత గీతం ఏంటంటే కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఇక్కడ. సగమ పనిస ఆరోహణ సనిదప మగరిస, ఇది అంటే కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సగమ పనిస అన్నప్పుడు సగమ పదనిస అని ప్రయోగించారు ఈయన. అప్పట్లో ఈ అరిగుడి రామానుజయం గారు, చెంబై వైద్యనాథ్ భాగవతార్ ఇటువంటి వాళ్ళందరూ చిన్న తేడా వస్తే జుట్టు పీకేసుకునేవారు, ఇంత తేడా వచ్చింది ఏంటని. అటువంటిది ఆల్ ఇండియా రేడియోలో ఏమండి మరి ఎవరు అబ్జెక్ట్ చేయలేదా అని చిత్తరంజన్ గారు ఆయన్ని ప్రశ్నేశారట. ఇస్తే నాకు చాలా అబ్జెక్ట్ చేయలేదు సరికదా, అందరూ ఆదరించారు, క్లాసికల్ విద్వాంసులు కూడా అని చెప్పారు ఆయన రాజేశ్వరరావు గారు. సో నవ్యత అనేది తప్పకుండా ఆదరిస్తారు. అటువంటి ఒక సంఘటన ఇది. అలాగే ఒక చక్కటి బాంబే రవి మ్యూజిక్ డైరెక్టర్, మీరు పేరు ఏమైనా ఉంటారు, చాలా హిందీ పిక్చర్లకి చాలా హిట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సరిగమలు అనే పిక్చర్కి ఇచ్చారు తెలుగులో, అది ముందు మలయాళంలో వచ్చింది అనుకుంటాను. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతే త్రికాలికే పలికే కుహుగీతికా గాన సరసీరుహమాలికా. స్వరరాగ గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే. ఇదొక అందమైన పాట. చూసారా ఎన్ని అందాలు ఉన్నాయో మన రాగాల్లో. అలా అందమైన ప్రతి సంగీత దర్శకుడు కూడా వారి ప్రతిభతో చాలా అందంగా మనకు అందించారు. సో ఈ విధంగా ఇది భీంపలాస రాగాన్ని మనం ముచ్చటించుకున్నాం. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే వరూధిని సంభాషణ శైలి.
నాకు ఆయన అద్భుతంగా చేశారు. నాకు ఇల్లు చేరే ఉపాయం చెప్పు, నన్ను నా వాళ్ళతో చేర్చు అని ప్రవరుడు అన్నగా వెంటనే ఒరుతినై, ఏమిటి ఊరు ఊరు అని పలవరిస్తున్నావు, అదేం ఊరు అదేం ఇల్లు, ఏ ఈ రమణీయ నిర్మిత గృహాలు, ఈ చందన తరువులు, ఈ గంగానది సైకతాలు, ఈ వెన్నెల తీవలతో అల్లిన పొదరెళ్ళు ఏం మీ పూరి గుడిసెలకి ఏం తీసుకోవట్లేదా అని ఒక దెప్పుతుందిట. ఆ దెప్పే సందర్భంలో ఆ పద్యం ఇది నేను అఠానా రాగం ఎంచుకున్నాను. ఇక్కడ ఎక్కడియూరు కాల్ నిలువక ఇంటికి పోయదనంచు పల్కెదీవు, అకట మీ కుటీర నిలయంబులకున్ సరిరాకపోయేనే, ఇక్కడి రత్న కందరములు, ఇక్కడి నందన చందనోత్కరంబు, ఇక్కడి గాంగ సైకతములు, ఇక్కడి లవలి నికుంజముల్ అని తెప్పుతుంది. సో ఇదొకటి. ఈ అఠానా రాగం అనేటప్పటికీ మళ్ళీ మనకి కొన్ని అందమైన పాటలు, అందమైన పద్యాలు కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ అఠానా రాగంలో మీరు శ్రీకృష్ణ విజయం అనే ఒక సినిమా వచ్చింది. జోహారు సికిపించమౌళి అన్నది శ్రీకృష్ణ విజయంలో అదొక అందమైన పాట. దానికి హేమమాలిని గారు నృత్యాభినయం చేశారు. అదొకటి. తర్వాత బాల కనకమయ చేల అన్న త్యాగరాజు వారి కీర్తన ఉంది. తర్వాత ఇదే ఒక మన విశ్వనాథ్ గారి ఫిల్మ్ లో కూడా ఈ పాటని పెట్టారు. సో ఇది ఒక అందమైన రాగం. ఇది కొంచెం పౌరుషం, ఆ డిగ్నిటీ తెలిపే రాగం. సో ఈ విధంగా తర్వాత అప్పుడు ఇంకా ప్రవరాక్షుడు ఏం చేస్తాడంటే, ఈ వరుధినితో లాభం లేదు, ఇంకెందుకు వచ్చిన గోళ అని చెప్పి అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు. స్వామి నన్ను మా ఇంటికి చేర్చు ఎలాగేనని. ఆ సందర్భంలో బృందావన సారంగి అది దివిషడ్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు నిన్నీసుగా స్తవముల్ సేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవా, హవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూ వల్లభ అన్న ప్రార్థించిన వెంటనే అగ్నిదేవుడు ప్రవరాఖ్యుణ్ణి వాళ్ళ ఇంటికి చేర్చేస్తాడు. ఆ సందర్భంలో ఈ విధంగా అల్లసాని పెద్దన గారు ఇది. తర్వాత అల్లసాని పెద్దన గారు కొంచెం టైం తీసుకోవచ్చు అనుకుంటాను, మీరు మన్నిస్తే త్వరగా ముగిస్తాను. ఇక్కడ ఈ విధంగా అలాగే అల్లసాని పెద్దన గారిదంటే వనిత తనంతటా వలసి వచ్చిన చులకన, అది ఆయన పద్యాల్లో ఉపయోగించుకున్న కొన్ని మాటలు జనబాహుళ్యంలోకి వచ్చి కలిసిపోయాయి. అందులో వనిత తనంతటా వలసి వచ్చిన చులకన గాది అటువంటిది, రెంటికి చెడ్డ రేవడ ఒకటి, అమ్మక చెల్ల ఇటు పదం ఒకటి, ఆనందో బ్రహ్మ అని ఒకటి, భ్రమర కీటక న్యాయం అని ఒకటి, ఇలాగ జనపదాలుగా మారిపోయాయి. తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తే కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యదలో తెలుగదేలయన్న దేశంబు తెలుగు అన్న పద్యం పుట్టడానికి ఆకరమైన పుణ్యభూమి కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. ఇక్కడ ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో ఆయన పడుకున్నప్పుడు, శయనించినప్పుడు రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నేను తెలుగు యొక్క తీయదనాన్ని ప్రస్తావిస్తారట. తాను తెలుగు వల్లభుడనని, భాషాపరంగా తాను ఆంధ్ర మహావిష్ణువుగా కొలువై ఉన్నానని ప్రకటించుకున్నారు. అక్కడ తెలుగదేలయన్న ఇది కూడా
నేను హిందోళంలోనే, ఎందుకంటే అందమైన రాగాలు రిపీట్ చేసినా బాగానే ఉండవు ఒక్కొక్క సందర్భంలో. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో కూడా ఈ మనకి ఫేమస్ రాగాలు మనం ఉపయోగించుకోవడం చాలా పరిపాటి. ఇక్కడ ఏంటంటే తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇలాగా ఒక అందమైన పద్యం. ఇందులో కూడా ఆముక్తమాల్యదలో కూడా చాలా అందమైన పద్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పంచమహాకావ్యాల్లో మను చరిత్ర ఒకటి, ఇది కూడా అత్యంత ప్రౌఢమైనది ఆముక్తమాల్యద. ఇందులో కూడా చాలా ఎన్నో వర్ణనలు ఉన్నాయి. ఇందులో అసలు ఆ కంపోజ్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అతిథి మర్యాదలు, ఏదో డిఫరెంట్ కాలాలు, వేసవకాలం, చలికాలం, ఆ కాలాల్లో వంటలు, తర్వాత గోదాదేవి వృత్తాంతం, మాలదాసరి కథ, తర్వాత ఇవన్నీ శ్రీరంగనాథుల కళ్యాణం, ఇటువంటి అనేక అంశాలు ఈ కావ్యంలో చాలా రసవత్తరంగా చిత్రీకరించారు. ఇంకా ఇలా ఎన్నో కావ్యాలు చాలా విలువైన ఉన్నాయి. వసు చరిత్ర, కళాపూర్ణోదయం, ఇంకే ఒకటేమిటి, మనకు సాహిత్య నిధే ఉంది. మనకి కనీసం కొన్నైనా మధురమైన మన సంగీతంతో అందరికీ అందించాలనే ఒక తపన ఉంది. అందుకని రాశి డివోషనల్ కల్చరల్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ అందించాం కాబట్టి ఇవన్నీ యూట్యూబ్లో మనకు ఉచితంగా మేము అందిస్తున్నాం. త్వరలో మను చరిత్ర, ఆముక్తమాల్యద కూడా మేము యూట్యూబ్లో పెడతాం. ఇంతవరకు ఈ ఆడియో కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగానే నేను చేసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. చెప్పే కదా మీకు ఇంతకుముందు దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. సో ఈ బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని, ఎవరి వంతు వారు కృషి చేస్తే మన భాష, మన సంస్కృతి మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. అది ఎదుటి వాళ్ళకి ఏదో పెద్ద ఇంకోటి ఏదో చేసినట్టు కాదు. నేటి యువతరానికి, ముందు తరాల వాళ్ళకి మనం ఏదో ఒకటి అందించాలి. ఏం అందిస్తాం? మన ఆస్తులు కాదు, ఇదే అందించాలి. ఇది గొప్ప ఆస్తి. సో అందుకని ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తెలుగు వాళ్ళు నాకు ఎక్కడ ఆశ్చర్యస్తుందంటే, మీరందరూ మన దేశం వదిలి, మీ నేటివ్ ప్లేస్లన్నీ వదిలేసేసి అమెరికా వచ్చి ఇక్కడ ఉద్యోగ రంగంలో స్థిరపడ్డారు, పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. మీ ప్రతిభ చూపిస్తూ ఓ పక్క నుంచి ఇంకొక పక్క మన తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించుకుంటూ వస్తున్న మీ అందరికీ చాలా జోహార్లు. ఈ కరోనా లాంటి క్లిష్ట సమయాలు కూడా మనం ఏమీ చెయ్యలేవు అని మీరు నిరూపించిన సంఘటన చాలా ఇది అంటే ఎంత డిఫికల్టీస్ వచ్చినా సరే, మీరు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అసలు ఇటువంటి ఇప్పుడు కూడా కరోనా లాంటిది వస్తుందని ఎలా ఊహించలేదో, అసలు ఒకప్పుడు ఒక టెక్నాలజీలో డైరెక్ట్గా మనం ఆడియో ముందుకు ప్రత్యక్షంగా ముందుకు వచ్చి మనం ప్రోగ్రామ్ ఇవ్వడం తప్ప, ఇలాగా వీడియో కాన్ఫరెన్స్లో కూడా మీ అందరితో ఆనందం పంచుకునే అదృష్టం వస్తుందని కూడా ఎవరూ భావించలేదు. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, ఈ అవకాశం నాకు ఇచ్చిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ముఖ్య నిర్వాహకులైన శ్రీ సుదేష్ పిల్లుట్ల గారికి, శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి, శ్రీ చిలుకూరి సత్యదేవ్ గారికి, శ్రీ మధు పెమ్మరాజు గారికి, శ్రీ సాయి రాచకొండ గారికి, ఇంద్రాణి పాలపర్తి గారికి, ఈరోజు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన శ్రీ చింతపల్లి గిరిజాశంకర్ గారికి, శ్రీ చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారికి, మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతాభివందనలు అర్పిస్తున్నాను. ఇక్కడ అసలు ఈ టెక్నాలజీ కూడా వచ్చింది ఏంటంటే, కేవలం ఇక్కడ మా ఇంట్లో మా అబ్బాయిలు ఇక్కడ ఉండడం, నేను లక్కీగా మా అబ్బాయి రామ్ ఈ టెక్నాలజీ లేకపోతే నాకు అసలు ఇలా చాలా కష్టమయ్యేది. మా రామ్ నాకు హెల్ప్ చేయడం, ఇవన్నీ పెట్టడం, యూట్యూబ్లో అందించడం. సో ఈ విధంగా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు బాగా సహకారం అందించారు. అందుకని ఈ ఆడియో ఆల్బమ్స్ అన్ని కూడా పండితులకి నచ్చుతున్నాయి,
పామర్ల కింద వచ్చున్నాయి. అందుకని మనం ఇందులో 2 విధాలుగా చెప్తున్నాను. రాశి డివోషనల్ కల్చరల్ ట్రస్ట్ ద్వారా కూడా మాకు ఏదైనా ఫండ్స్ అంటే దాని తరఫున చేస్తాం కొంత అమౌంట్స్ పూలప్ అయిన తర్వాత. లేదా ఎవరైనా స్పాన్సరర్స్ వచ్చి మాకు ఈ ప్రాజెక్ట్ అయితే మేము స్పాన్సర్ చేస్తాము అంటే ఆ ప్రాజెక్టు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. తర్వాత ఇది అది సో ఇంత అందమైన సాయంత్రం, అందమైన సమయం మీతో గడిపినందుకు చాలా 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 కృతజ్ఞతలు.